పెట్టేనా పెట్టు. హాయ్ సుహాసిని. హాయ్ సుహాసిని. హాయ్ అండి, బాగున్నారండి మీరు? పొద్దున మా కుర్రోడు తలకు నూనె పెట్టుకుంటుండండి. పడకలు ఎవరిలా పడుకుంటాడు ఏం మరి రెండో ఇజం మీరైంది. వాడికి సుహాస్ బాబులు వస్తున్నా. సుహాస్ని కూడా పెట్టు, పిల్లకెత్తా కానీ నేను పో. కొబ్బరి నూనె పెట్టుకో, పిల్లకెత్తా పొద్దున్నే. గీసిదంతా బూడుసుకో దానికల్లేదని తీసి హాయ్ మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. టైం వచ్చేసి ఇంకా 6:30 మధ్యలోతో ఉంది. రాజే మహేంద్ర వాళ్ళు ఫోన్ చేశారు, మహేంద్ర దేవన వాళ్ళు ఈరోజు కానీ రాత్రి సాయంత్రం కానీ బయలుదేరి వస్తారంట మన కాడికే. ఇంటికి వచ్చి వాళ్ళకి మొబైల్ కావాలంట, ఫోన్ లేదంట ప్రస్తుతానికి. ఆ ఫోన్ తీసుకోవడానికి ఈరోజు సాయంత్రం కల్లా రేపైనా వస్తామని చెప్పారు. వస్తే రేపు ఈఎంఐ మీద లేదా నా దగ్గర ఉన్న డబ్బులతోనా ఇప్పిస్తే మన దగ్గర పనిచేసేది దాని తీర్చుకుంటూ ఉంటారు. నేను సుహాసు ఏం చేస్తున్నా? ఏం కూర వండుతున్నావు? నేసరాలు ఫోన్ చేస్తున్నారు విజయవాడ వాళ్ళు. ఏందని ఇంకా వారం అవుతుంది రాలేదని చెప్పేసి. ఇక్కడ మనుషులు కుదరలేదుగా మనకి. ఈరోజు 4 మాట్లాడాను, ఇంకిద్దరైతే సరిపోతారు. అద్దెంకోలు కూడా వస్తున్నారు. అద్దెంకి మేస్త్రి పొద్దున్నే ఫోన్ చేశాడు, అన్న అడ్వాన్సర్ కావాలంటే రాండి అబ్బాయి, వచ్చి నువ్వు నేను నమ్మకం కుదిరితే తర్వాత డబ్బులు ఏముంది ఇవ్వాలంటే రేపు పోతాయి అని చెప్పారు. వాళ్ళే చేశారు. రాత్రి నేను చేశాను, లోపల పొద్దున వాళ్ళే చేశారు. పిల్లలని లేకపోయాను. 2 వారాల పైన అవుతుందండి పనులు లేక. అంటే ఒక వారం ఏమో ఇంకా మనం విజయవాడ పోయి కనుక్కొని రావడం జరిగిపోయింది. తర్వాత ఇంకా మనుషుల్ని మళ్ళీ గ్యాదర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. మేము చేస్తున్న మేస్త్రి అక్కడ ఒక వారం క్రితం ముందే చెప్పినట్టయితే అటు నుంచి అటు మనుషుల్ని తీసుకెళ్ళేవాడిని. అలాంటిది అంతా ఇప్పుడు నాకు తల కింద ప్రాణం వస్తుందన్నమాట. ఎలాగంటే మనుషులు లేరు, మనుషులు అక్కడ పని ఆగిపోయేసరికి ఇంకా అందరినీ ఇంటికి పంపించాల్సి వచ్చింది. పని లేనప్పుడు వాళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వు కనుక్కోనని నిదానంగా వస్తాంలే మేము కూడా మరి అని చెప్పి, ఇక్కడ పని లేదు కదా మీ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన కాంచి ఇంకా వాళ్ళు ఎటు తిరుగుతున్నారో ఏం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు అనమాట. ఇలాగా ఇబ్బందులు ఉంటా చాలా ప్రెషర్ ఉంటుంది మనుషుల పైన. ఏం వేస్తాను చేస్తున్నా కానీ నీకేనా, నీకు బాగానే వస్తాయి డబ్బులు ఇవన్నీ అంటారు. చాకరీ చేస్తే వస్తాయి కాదంటలేదు, కానీ వాళ్ళు మళ్ళీ ఒకచోట కురమాయించుకొని వాళ్ళని దగ్గర పెట్టుకొని అందరికి అడ్వాన్సులు ఇచ్చుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళే తీసుకొని వాళ్ళ ఎగనోకి ఇప్పుడు ఫోన్లే బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇలా ఎన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. వాళ్ళంత దూరం పోయినా ఇవ్వాలి కాబట్టి రేపైనా నేను పట్టుకొని వాళ్ళని తీసుకెళ్తా కానీ పనికి, కానీ ముందు నా అవసరానికి నాకు కావాలి కదా. అలాగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్స్ వాళ్ళు వచ్చి నన్ను బాగా తీరవలసింది. ఇప్పుడు కొత్త వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అలాగ ఉంటుంది మ్యాటరు. పిల్లలను పెట్టుకొని చేస్తుంటే ఇలా జరుగుతూ ఉంది. ఈ రోజులు మస్తానికి రోజులు లేవు, అంతా మోసం చేసే రోజులు అన్నమాట ఇవి. ఏదైనప్పటికీ మనమైతే ఈ విద్యను నమ్ముకున్నాము, ఈ పని
దాన్ని బట్టి అదే సాగుతూ ఉంటుంది. మళ్ళీ నలుగురిని మాట్లాడడం, మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ తీసుకెళ్ళడం, మళ్ళీ కొత్తగా అవుతుందన్నమాట. ఆ పాత వాళ్ళు ఫోన్ కనుక్కుంటున్నాను, చూడాలి, రావాలని కోరుకుంటున్నాను. వస్తారులే, ఇవాళ కాకపోయినా రేపైనా కనపడతారు కదా, ఏడకపోతారు అనే ఉద్దేశంతో ఉన్నానమాట. ఇంకా విజయవాడ ఇంకో రోజుల్లోనే వెళ్ళాలి. ఇంకా సాహస్ బాబు ఇదే పని ఒక ఇబ్బంది అనుకుంటే సాహస్ది ఇంకా నాకు పెద్ద తలగా నొప్పి అవుతుంది. ఎందుకంటే సాహస్ బాబు మా ప్రైవేట్ స్కూల్ ఆదిత్య స్కూల్లో చేర్చిన కానీ వాడు ఏబిసిడీలు కానీ 1 2 3లు కానీ ప్రతిదీ బాగా నేర్చుకున్నాడు, బాగా చదువుతాడు నైట్ పూట కూడా. అలాంటిది వాడు చదువు పాడైపోతుందని నాకు దిగులు నాకు మళ్ళీ. కానీ ఏం చేస్తామండి, ఇప్పుడు నాకు పనున్న కాడ నేను చేయగలిగితేనే కదా ప్రతిదీ ఫ్యామిలీనైనా అలా సాహస్ బాబునైనా అలానే ఎవరినైనా లీడ్ చేయగలిగేది మన మనీ వస్తే. అలాంటిది మనకి అక్కడ పని ఆగిపోయినప్పుడు మనం ఏం చేయగలుగుతాము, అదొక ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా కాదని చెప్పేసి మళ్ళీ సాహస్ బాబుని తీసుకెళ్ళి మళ్ళీ విజయవాడలో చేర్పిద్దాం అనుకుంటున్నాము. అక్కడ అన్న దేవుడి దగ్గర పర్మిట్ అయితే బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా అలాగా జరగాలని కోరుకుంటున్నాను. అందుకని చెప్పేసి ప్రార్థన కూడా పెట్టించుకుందామని అనుకుంటున్నాము. చాలామంది మా సబ్స్క్రైబర్లు కూడా ప్రార్థన పెట్టించుకున్నాను, నీకు మంచి జరుగుతుంది, అసలు ప్రార్థన పెట్టించుకొని వెళ్ళని చెప్పేసి అంటున్నా ఉన్నారు. నాకు ఎప్పటి నుంచో ఆలోచన ప్రార్థన పెట్టించుకొని పోతే మంచిదని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ప్రార్థన పెట్టించుకొని దేవుని ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం మేము అందరం కలిసి. ఇంకా ఎలా జరగబోతుందో. అమ్మా సాసు, అమ్మ స్నానం చేయించిందా నీకు? రెడీ అయ్యావా? స్కూల్కి వెళ్దాంపా. ఇంకా మరి అన్నకు రెడీ అయినా? నాకు కొంచెం పని ఉంది కానీ వినకుండా పోయే పని కనుక్కోవడానికి. పిల్లల్ని వదిలిపెట్టొచ్చింది కానీ వెళ్తాలే. నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఏ చేసాం మరి కూరలు? క్యాబేజీ కర్రీ అయితే చేశాను, వేడి రైస్ కూడా చేశాను. సర్లే, వచ్చిన కానీ భోజనం చేయొచ్చులే కానీ మందేముంది. మరి పిల్లల్ని పోయి వదిలిపెట్టేస్తాను మరి నేను. స్నానం చేయించాను, స్కూల్ దగ్గర వదిలిపెట్టరా. సరే వెళ్తాను. రారా సాస్ వెళ్దాం. రాజీ, పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి వచ్చేసాను. ఏడుతా ఉన్నాడు, ఒక ₹20 చేతులు పెట్టి తేనె కొనుక్కోరా అని చెప్పొచ్చు. మరి ఏం చేయమంటావు? కాసేపు అయితే మీ నాన్నమే వెళ్తా అందులే. ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయా? బుడ్డోడు స్నానం చేయించావా? సరే మరి తొందరగా పొలం కాడ పోయి రావాలా.